ఏమైపోయిందో ఏంటో, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈడికి తెలిస్తే ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. హలో. రాత్రి బాగానే కొట్టినట్టున్నాను, దెబ్బలు బాగానే తగిలినాయి. గురుగారు, రాత్రి జరిగిన దాని గురించి మర్చిపోండి, మంచిగా వేడిగా కాఫీ పెట్టేవండి. గురుగారు, ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? కాఫీ అడుగుతున్నాను ఇక్కడ. అంటే అది మన సహా ఉంది కదా అన్న పెళ్ళం, ఈడ కూడా తను కనపడతలేదు. కనపట్లేదు. జోక్ కాదు, మన రౌడీలతో గొడవ అయింది కదా, వాళ్ళు ఏమన్నా కిడ్నాప్ చేశారా అని డౌటే. అంటే వాళ్ళన్న కిడ్నాప్ చేశారా అని డౌట్. క్లారిటీ లేదు. లేదు, దాన్ని పట్టుకొచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాడు. ఇదే మాట మీద ఉంటాయి. ఇదే మాట దొరికిన తర్వాత. అలాగే ఎక్కడ తగిలారా బాబు నాకు. May I come in, doctor? Hey, Saha. Come in. After a long time. Oh no. ఎలా ఉన్నారు అంకుల్? I'm fine అమ్మా. నువ్వెలా ఉన్నావు? విజయవాడ ఎలా ఉంది? రాజీవ్ ఎలా చూసుకుంటున్నాడు? బాగా చూసుకుంటున్నాడు అంకుల్. టిపికల్ గై కదా, అలాగే చూసుకుంటాడు. yes అంకుల్. అవును, విజయవాడలో ఏదో జరిగిందంట. ఎవరో ఎంజే అంట, ప్రేమ, పెళ్ళి. కనీసం అంకుల్కి ఒక్క విషయం కూడా చెప్పాలనిపించలేదా? చెప్పకపోయినా తెలిసింది కదా అంకుల్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. జరిగింది ఒక పీడకల. ఓకే. నో క్రైయింగ్ ప్లీజ్. ప్లీజ్ cheer up. May I come in, sir? Come in. Sir. Okay, sir. ఇంకేంటి సహా విషయాలు? నా రిపోర్ట్సే కదా, ఏమొచ్చిందో చెప్పండి డాక్టర్ గారు. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏముంది అంకుల్, యుఎస్ లో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, దాన్ని నేను బాగా డెవలప్ చేయాలి, నేను రిచెస్ట్ పర్సన్ గా 100 years బ్రతకాలి. సహా, నా ఉద్దేశం అది కాదమ్మా. అర్థమైంది డాక్టర్ గారు, అందరినీ అడిగినట్టే నన్ను అడిగారు. కానీ గుర్తుపెట్టుకోండి అంకుల్, ఐఎమ్ నాట్ యువర్ నార్మల్ పేషెంట్. రిపోర్ట్స్ లో ఏమున్నాయి? సహా, నీ హార్ట్ ఎఫిషియన్సీ 40% పడిపోయింది. నువ్వు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. నీకు 2 సిస్టర్స్ అరేంజ్ చేస్తాను, వాళ్ళు నేను 24/7 బాగా చూసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంకుల్, మహా అయితే ఇంకొన్ని సంవత్సరాలు బ్రతుకుతా, కానీ ఆనందంగా బ్రతకలేను. సహా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. దేవుడు మనకి కొంతకాలమే ఇచ్చాడు, అంటే ఆ కొంతకాలం సంతోషంగా ఉండమని. జీవితం పెద్దదైతే సంతోషం చిన్నదవుతుందంటారు. మరి నీ జీవితం చిన్నది, సంతోషాన్ని పెద్దది చేసుకో. ఇప్పటి వరకు నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పక్కకి నెట్టేశావు. ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వచ్చి చూడు, నీ చుట్టూ ఎంత సంతోషం ఉంటుందో నీకు తెలుస్తుంది. సో ట్రై టు బి హ్యాపీ సాహా. Thank you for your philosophy class, uncle. I'll try to be happy. Bye. Oh, ఉన్నావా? అర్థమైందా? ఇప్పటికైనా నీ దారిలో నువ్వు, నా దారిలో నేను ఉంటేనే మంచిది. అదే మంచిది. ఏంటి ఏంటా చూపేంటి? ఓ ఇదా, తాగే వచ్చా. నీకు నన్ను చూస్తే కోపం రావచ్చు, కానీ ఆ హాస్పిటల్లో ఉన్నది నాకిక్కడే ఉండిపోయింది. ఆ బాధతోనే తాగితే దిగుద్దనుకున్నా ఎక్కింది. అది కాదు, మనం సరదాగా పెంచుకున్న కుక్క పిల్లకి ఏమన్నా అయితేనే అయ్యో అమ్మో అని అనుకుంటాం కదా. అలాంటిది నువ్వు ఒక ఆడపిల్లవి, నువ్వు బతక్కవు, నీ జీవితం ఇంతే, చావు పో
అనేవాడు డాక్టరా? వాడు డాక్టరు, వాడు నీకు మళ్ళీ అంకుల్. అంకుల్ చావు పో అనలేదు, ఇకనైనా బ్రతుకు పో అన్నారు. అలా అన్నాడా? అంటే ఆయన మంచోడే, నేనే ఇక్కడ. ఆయన మంచోడు, ఆయన్నే ఉండంటే కోపం వచ్చేస్తుంది. ఒక నిమిషం ఆగు నువ్వు. ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నిజంగా ప్రేమించుకుంటే దాన్ని పవిత్రమైన ప్రేమ అంటారు. అదే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అబ్బాయి ప్రేమించుకుంటే దాన్ని ఏమంటారు? పిచ్ అంటారు. పిచ్. ఎంజే, జీవితం చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు ఏంట్రా జీవితం అనిపిస్తుంది, లేనప్పుడు ఏదిరా జీవితం అనిపిస్తుంది. నీకు చాలా లైఫ్ ఉంది, ఉన్న లైఫ్ హ్యాపీగా లీడ్ చేయి. ఇలా ఫూలిష్గా బిహేవ్ చేయకు. ఫూలిష్ అంటే? వెర్రితనం, పిచ్చితనం. పిచ్చితనం. సహా నీకు విషయం చెప్పనా? ఆకాశంలో చందమా ఉంటుంది కదా, నువ్వే అది. అది నా చేతిలోకి వచ్చినప్పుడు ఎంత ఆనందపడాలో నాకు తెలియలేదు సహా. ఇప్పుడు అదే చందమామ అక్కడికి వెళ్ళిపోతుందంటే ఎంత బాధపడాలో అర్థం కావట్లేదు. నాకు నువ్వు నవ్వితే నవ్వటం, కోప్పడితే కోప్పట్టం, నువ్వు ఏడిస్తే ఆ ఏడుపును ఆపడం తప్ప ఇంకేం తెలీదు. నువ్వు చచ్చిపోతున్నావు అన్న విషయం ఎందుకో భరించలేకపోతున్నాను సహా, భరించలేకపోతున్నా. దీన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. జీవితం చిన్నది అంటూ ఉంటావు కదా, అది ఇప్పుడే అర్థమైంది కదా. ఇప్పుడైనా నా నుంచి దూరంగా, నీ లైఫ్కి దగ్గరగా బతుకు. జరిగిందంతా ఒక పీడకల అనుకొని మర్చిపో. ఏమన్నావు? పీడకల అనుకొని మర్చిపోవాలా? ఇది పీడకల కాదు సహా, నేను కన్న కళ. ఎలా ఉండేవాడిని విజయవాడలో, గట్టిగా గడ్డం వేసుకొని లుంగితో. అలాంటోడిని ఇలా మార్చి ఇది తప్పు, ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని ఇంత మార్చావే, ఇదంతా మర్చిపోమంటావా? అవును. నేను చేసే చిన్న అల్లర్లకి నవ్వుతూ ఉంటావు చూడు, దాన్ని కూడా మర్చిపోమంటావా? అవును. నాకేదన్నా అయితే అయ్యోనని జాలి కాదు సహా, అది ప్రేమది. ఆ ప్రేమను చూపిస్తావు చూడు, అది కూడా మర్చిపోమంటావా? అవును. ఎంతో ప్రేమ నా మీద ఉన్నా బయటికి అసహ్యాన్ని చూపిస్తున్నావు చూడు, ఇదంతా మర్చిపోమంటావా? నాకేం ప్రేమ లేదు, నేనెవరిని ప్రేమించట్లేదు. అంటే నీకు నా మీద ప్రేమ లేదు కదా? లేదు. నువ్వు నా కోసం ఆలోచించట్లేదా? లేదు. అయితే నీకు నాకు ఏమైపోయినా పర్లేదు కదా? నీకేమైపోతే నాకేంటి? అది కూడా చూస్తా, అది కూడా. నా దగ్గర రామక, నువ్వేమన్నా నాకేమైపోయినా పర్లేదు అన్నావు కదా, అన్నప్పుడు నువ్వు రామక. నేను చచ్చిపోతే అప్పుడు సరిపోతుంది కదా? నేను బతుకుండడం వల్లే కదా ఈ ప్రాబ్లం అంతా. ఏంటో సహా, చావాలనుకున్న నాకేమో చావులేదు, బతకాలనుకుంటున్నా నీకేమో బతుకులేదు. ఉండేది కొద్దిగా టైమే కదా సహా, ఇప్పుడైనా నాతో ఉండొచ్చు కదా? నేను బాగా చూసుకుంటాను సహా, నన్ను దూరం పెట్టమాక. నేను బాగా చూసుకుంటా. ఎందుకు సహా ఇంకా నన్ను దూరం పెడతావు? ఇంకెన్నాళ్ళు? సదా నన్ను నడిపే నువ్వేలే, సదా నన్ను నడిపే నువ్వేలే, జడివానై ఎదలో కురిసావే, మనసంతా నదిలా కదిలావే, నా కలలోని ప్రతిరే ఉంటావే,
రాజమల్లే నాటికి వస్తావే. మొదటిసారి నేను ఆనందంగా డైరీ రాస్తున్నాను. శేఖర్ అంకుల్ నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉన్నాను. నన్ను నేను కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. కారణం ఎంజే. రోజు రాత్రులు తాగడం దగ్గర చల్లరా బాబు, తలపట్టేస్తుంది. నేను దీని ఇంట్లో ఉన్నానేంటి? అంతేనా? అంతే. ఇంకేం లేదా? ఇంకేముంటది, తెలియక నిన్న రాత్రి ఇంటికి వచ్చినట్టున్నాను. సారీ బాయ్. నేను అలాంటి కాదు, ఏమనుకోవద్దు. రాత్రి ఏం జరగలేదు కదా? లోపలిగా అనుకోలేదమ్మా వస్తావని, అంటున్నానమ్మా వెళ్ళొద్దని. మాటేవమ్మా ఉంటానని, మాటే అనకమ్మా నేనొద్దని. ప్రతిదినం నీ స్మరణమై ఉన్నానిలా నీకై. ప్రతి క్షణం నీ ధ్యానమై అల్లాడి నలిగేనే మనసిలా విలా విలా. వెలేసిపోయావా ఓ ప్రేమ, తప్పించిపోయానే నీకమ్మ. క్షమించి వచ్చావా ఓ ప్రేమ, నా చేయినే వదలకే ప్రియతమా. నిన్నే విడిచి నాలో నేను గాయం మోస్తూ మరణించాను. నీకే పంచి మనసు నేను మళ్ళీ నాలా జన్మించాను. నువ్వే నా ప్రపంచం, నీకే నా సమస్తం. తెచ్చావా వసంతం నా చెంతకి. నువ్వుంటే సమీపం ముల్లంతా మందం, వలిగింది సరాగం నిన్నెళ్ళకి. ఇష్టం చూపిస్తుంటే సిరరా ఉండే నేను నేనే అందిస్తూనే శిల్పం అయిపోయాను. హత్తుకుపోని మనసుకు ముడిపడి రాస్తున్నా ఈ జన్మ.